ఎన్ఈడిబి రిపోర్ట్ కూడా అందరంత అంచనా అందరంత ధీటుగా వాళ్ళు తీసుకొచ్చారు. ఎంత సాహసించారంటే వాళ్ళకు కావాల్సిన మనుషులను ఎంచుకున్నారు, ట్రేడర్స్ ఎంచుకున్నారు, వాళ్ళకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో 30 సంవత్సరాల నుంచి మార్చని స్పెసిఫికేషన్స్ ఏవైతే స్పెసిఫిక్ ఈ సప్లైకి ఆవు నెయ్యి కావాల్సిన ఉండాలనో వాటిని మొత్తం తీసి పారేసి వాళ్ళకు కావాల్సిన మనకు అనుకూలంగా ఉండే స్పెసిఫికేషన్స్ అని పెట్టి ఒక హిందూ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి కాల్చిన దేవస్థానానికి ఇంత కుట్ర పంది, అందులో పాలక మండలి ఉంది, అధికారులు ఉన్నారు, రాజకీయ పక్షాలు ఉన్నాయి, వ్యాపారస్తులు ఉన్నారంటే ఇంత కుట్ర పండితే భయము భక్తి స్వామి పట్ల సరే స్వామి దేవుడు సొమ్ము తింటున్నామే ఆ దేవుడి పైన కొంచెం పదే వంటి వాగ్దానాలు చేసి పదే ప్రమాణాలు చేసేవాళ్ళు, యాగాలు చేసేవాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే అసలు హిందూగా పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా. వీళ్ళ గురించి చెప్పడానికి వాళ్ళ పేర్లు ఎత్తి మాట్లాడడానికి కూడా సిగ్గుపడుతున్నా. ఎఫ్ఎస్ఎస్ఐ ఎవడైతే మెంబర్ గా ఉన్నాడో సిట్ లో ఆ ఎఫ్ఎస్ఎస్ఐ మెంబర్ సైంటిస్ట్ ఉండి దీన్ని నిర్ధారించాల్సిన బాధ్యత ఉండే ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు అసలు డైరీ ఉందా లేదా, వాడి రిపోర్ట్ ఇచ్చాడా లేదా అని కూడా వాడు ఫాల్స్ రిపోర్ట్స్ ఫేక్ రిటర్న్స్ ఇస్తే వారిపైన చర్యలు లేవు, అగ్మార్గానికి చర్యలు లేవు. ఏదైతే పాలక మండలికి సంబంధించిన పర్చేజ్ కమిటీలో మహానుభావులు కూర్చొని వాళ్ళకి అధికారం లేకపోయినా స్పెసిఫికేషన్స్ మార్పులు చేసే అధికారం పర్చేజ్ కమిటీకి లేకపోయినా ఏవైతే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్ని మార్చేది వాళ్ళు పర్చేజ్ కమిటీ తీసిన చిట్టు చెప్పింది, నేను చెప్పడం కాదు. అలాంటి చోట మనం పవిత్రంగా డిసిషన్ తీసుకున్నామని చెప్పడానికి ఆలోచన చేయకుండా కేవలం డబ్బు అని కక్కుర్తికి పాల్పడి ఇంత నికృష్టమైన పనులు చేసినారే వాళ్ళు మానవ జన్మకు అర్హులు కాదు, మనిషిగా బతకడానికి ఒక క్షణం కూడా అర్హతలేదు. ఈ రోజు ప్రభుత్వంలో సిగ్గు లేకుండా ఉన్నారంటే వాళ్ళని పెట్టుకున్న ప్రభుత్వానికి ఏం చెప్పాలో వాళ్ళకి వదిలేస్తున్నాడు. అధికారులు పనిష్మెంట్ చేయడం కాదు, అధికారులు ఒకరిద్దరు తీసేయడం కాదు, అప్పుడు పనికి మాల బోర్డు మమ్మల్ని ఇవాళ అదే బోర్డు కంటిన్యూ అవుతున్నారు కదా. ఏం చేస్తుంది ప్రభుత్వం?